కృష్ణుడి మనవడైన అనిరుద్ధుడి పెళ్లిలో ఒక ఘోరం జరిగింది. అనిరుద్ధుడికి రోచనకి వివాహం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలోనే కృష్ణుడి బావైన రుక్మి, కృష్ణుడి అన్న అయిన బలరాముడు చదరంగం ఆడుతూ ఉంటారు. ఆ చదరంగం ఆటలో బలరాముడు రుక్మి చేతిలో ఓడిపోతాడు. దాంతో బలరాముడికి ఆట రాదు అంటూ రుక్మి 1,00,000 నాణాలను పందెంగా పెట్టి ఇంకో ఆట ఆడమంటాడు. ఈసారి ఆటలో బలరాముడు గెలిచాడు. కానీ రుక్మి మాత్రం బలరాముడు గెలవలేదు, ఈ ఆట చెల్లదు అని చెప్పి మళ్ళీ ఇంకో ఆట వేస్తాడు. ఈసారి కూడా బలరాముడే గెలుస్తాడు. దాంతో రుక్మి బలరాముడు అసలు గెలవనే లేదు. అయినా గోవులు కాచుకుని పెరిగిన వాడికి చదరంగం మాట ఏమొస్తుంది? ఆవుల్ని మేపుకునేవాడు రాజు ఎలాగవుతాడు? యుద్ధాలు ఎలా చేయగలుగుతాడు? మీ యాదవులకి ఇవేమీ చేతకావు అని అంటూ యాదవులందరినీ కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. చుట్టుపక్కలున్న రాజులందరూ బలరాముడిని చూసి నవ్వుతూ ఉంటారు. దాంతో బలరాముడికి బాగా కోపం వచ్చి తన గదతో రుక్మిని అక్కడే చంపేస్తాడు. న్యాయం ఎవరి వైపు ఉందో తెలుసు కాబట్టి కృష్ణుడు మౌనంగా నించొని ఉంటాడు. అనిరుద్ధుడి పెళ్లి అయిపోయిన తర్వాత రుక్మి శవాన్ని వాళ్ళ మనుషులు మోసుకెళ్తే నూతన దంపతుల్ని కృష్ణుడు ద్వారకకి తీసుకువెళ్తాడు. అలా ఆ రోజు ఒక చావుతో ఒక పెళ్లితో ముగుస్తుంది. అందరూ చెప్పండి జై శ్రీకృష్ణ.